కేబినెట్ విస్తరణ కేంద్ర మంత్రిగా లక్ష్మణ్, ఈ హెడ్లైన్ ఎప్పుడు చూడబోతున్నాం? అది నిర్ణయించాల్సింది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు. ఎవరు తన ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన పూర్తి బాధ్యత వారిది. కాబట్టి ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ నాకు అనేకమైన బాధ్యతలు ఇచ్చింది. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎంపీగా చేశాను, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, ఫ్లోర్ లీడర్గా పనిచేశాను. ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తించడానికి సామాన్య కార్యకర్తగా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను. అది పార్టీ ప్రభుత్వం నిర్ణయం చేయాలా. మోదీ గారు, మా పార్టీ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు నా సేవలు ఎక్కడ అవసరమని భావిస్తే అక్కడ తప్పకుండా చేస్తాను. నా లక్ష్యం వల్ల కూడా తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చి మోదీ గారికి కానుక ఇవ్వడమే నా లక్ష్యంగా నేను భావిస్తాను. ఈసారి డాక్టర్ లక్ష్మణ్కి కేబినెట్లో బెర్త ఖాయం, ఇది బాగా ఎక్కువగా వినిపిస్తుంది ఈసారి. సరే, వినపడంలో మరి మీడియాలో వచ్చే వార్తల సంకేతాలు మీ పార్టీ నుంచి ఏమైనా ఉన్నాయా? ఇటువంటివి ఇంతవరకు నా దృష్టికి రాలేదు. నాతో ఎవరు కూడా ఆ విషయంలో చర్చ జరగలేదు. ఇవన్నీ కూడా చర్చించి నిర్ణయాలు తీసుకునేది అంశాలు కాదు. ప్రధానమంత్రి గారు తన ఆంతరికంగా ఉండే వ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకునే హక్కు వారికే ఉంది. కాబట్టి వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను స్వీకరించి క్లారిటీ ఉంది. కేబినెట్ విస్తరణ ఉంటుందా ఉండదా? కేంద్ర కేబినెట్ విస్తరణ ప్రధానమంత్రి గారు చెప్పాలి, అది నా బాధ్యత కాదు. ఒకటి గత 4 రోజులు ప్రతి 5 రోజులకి ఒకటే వార్త, త్వరలో కేబినెట్ విస్తరణ, త్వరలో కేబినెట్ విస్తరణ. అసలు ఉంటుందా ఉండదా? ఉంటే తెలంగాణలో ఉండేదెవరు, ఊడేదెవరు? అది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చెప్పాలి. నేను ఒక పార్లమెంట్ బోర్డు సభ్యునిగా మాత్రం త్వరలో జాతీయ స్థాయిలో బీజేపీ కమిటీ మాత్రం రూపొందుతుంది. అది త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అంటే కేబినెట్ విస్తరణతో పాటు మరో వార్త ప్రధానంగా వినిపిస్తోంది, డిప్యూటీ పీఎంగా అమిత్ షా. ఎందుకంటే వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎల్కే అద్వానీ డిప్యూటీ పీఎంగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ పీఎంగా అమిత్ షా రాబోతున్నారు అంటున్నారు. అలాంటి చర్చ ఏమైనా ఉందా పార్టీలో? వస్తే మంచిదని అందరూ భావిస్తున్నారు, కానీ అటువంటి చర్చ జరిగినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మీడియాలో చూస్తున్నాం. బట్ ఆ రకంగా ఉంటే కూడా బాగుంటుందనే భావన సర్వత్రా కూడా వ్యక్తమవుతుంది. ఓకే.